వెల్కమ్ టు పొలిటెన్ మీడియా. భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం. మన సనాతన జీవితంలో ఎన్నో సందేహాలు, ధర్మ సందేహాలు వస్తూ ఉంటాయి. అందులో ఒకటి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శక్తిపీఠం వ్యవస్థాపకులు డాక్టర్ పూజ్యశ్రీ స్వామి శాంతానంద పురోహిత్ గారు. వారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమ. గురువుగారు, సామాన్యంగా చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. పూజా గదిలో అసలుకి ఎన్ని పటాలు ఉండాలి? ఒకవేళ పటాలు గాని, విగ్రహాలు గాని ఉంటే ఏ దిక్కున ఉండి పూజించుకోవాలని చెప్పి. దీనికి ఏ దిక్కున ఉంటే పూజిస్తే అసలు పూజా గదిలో మంచిదంటారు? ఇంటికి దేవతాగృహం అనేటటువంటిది అత్యంత ప్రధానమైనటువంటిది. ఎట్లాగైతే సమాజానికి మందిరము ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతుందో, అట్లాగే గృహానికి ఆయువు పట్టు ఏమిటి అంటే మన ఇంట్లో ఉండేటటువంటి దేవతాగృహమే. మనము దేవుని గూడు అంటాము, దేవుడి ఇల్లు అని చెప్పి మనం పిలుచుకోవడం జరుగుతుంది. అయితే కొందరి ఇళ్లల్లో గనక మనం చూసినట్టయితే రకరకాలైనటువంటి దేవతామూర్తులను, విగ్రహాలను, చిత్రపటాలను వారు పెట్టుకోవడం అనేది మనం గమనిస్తూనే ఉంటాం. అయితే ఇక్కడ మనము ఉండాల్సినటువంటి విగ్రహాలు ఏమిటి అనేటటువంటి విషయానికి గనక వస్తే, ప్రతి ఒక్కరికి కూడా ఇంటి ఇలవేల్పు కులదైవము అని చెప్పి ఉంటారు మనకు. కొందరికి వెంకటేశ్వర స్వామి కులదైవంగా ఉంటాడు. కొందరికి అమ్మవారు ఇంటి ఇలవేల్పుగా ఉంటుంది. కొందరికి ఆంజనేయ స్వామి ఇంటి ఇలవేల్పుగా ఉంటారు. ఆ రకంగా తప్పనిసరిగా మన కులదైవము, ఇంటి ఇలవేల్పు ఎవరైతే ఉంటారో వారి యొక్క ఆ పరమాత్ముడు అమ్మవారు ఆంజనేయుడు కావచ్చు, అమ్మవారు కావచ్చు, వెంకటేశ్వర స్వామి కావచ్చు, ఎవరైనా కావచ్చు. మీ ఇంటి ఇలవేల్పు తర్వాత కులదైవానికి సంబంధించినటువంటి చిత్రపటములు తప్పనిసరిగా ఉండాలి. దానితో పాటు మనకు ఇష్టదేవత ఆరాధన అనేటటువంటి పద్ధతి కూడా మన శాస్త్రంలో ఉన్నది కాబట్టి, ఇంటి ఇలవేల్పుతో పాటు మనకు ఇష్టదేవత అని కూడా ఉంటుంది. మాకు అమ్మవారు చాలా ఇష్టం అండి. మాకు ఇంటి ఇలవేల్పు వెంకటేశ్వర స్వామి. కానీ మాకు అమ్మవారంటే చాలా ఇష్టము, భక్తి. అటువంటి సందర్భంలో అలా ఇష్టదేవతకు సంబంధించిన ఆరాధన కూడా చేసుకునే ఒక మార్గం మన ధర్మంలో మనకుంది కాబట్టి, ఇష్టదేవతకు సంబంధించినటువంటి చిత్రపటాలు కూడా మనం ఉంచుకోవచ్చు. అయితే ఈ పటాలలో ఎటువంటి పటాలు ఉండకూడదు అనేటటువంటి విషయానికి గనక మనం వచ్చినట్టయితే, ఏవైతే ఉగ్ర రూపానికి సంబంధించినటువంటి పటాలు ఏవైతే ఉంటాయో, అలాంటి ఉగ్ర రూపానికి చెందినటువంటి చిత్రపటాలు ఉండకూడదు అనేటటువంటిది మనకు శాస్త్రం తెలియజేస్తుంది. ఇవి చిత్రపటాలకు సంబంధించినటువంటి విషయం. చిత్రపటాలతో పాటు దేవతా గృహంలో మనము విగ్రహాలను కూడా పెట్టుకుంటూ ఉంటాం పూజ లోపల. ఈ విగ్రహాలు కూడా ఎలాంటి విగ్రహాలు ఉండాలి అంటే, దీనికి ఎన్నో రకాలైనటువంటి నియమాలను మనకు శాస్త్రంలో మనకు చాలా సుస్పష్టంగా తెలియచెప్పడం జరిగింది. విగ్రహాలు మనము హ్యాలో అంటాం, పొళ్ళు అని చెప్తారు. అంటే లోపల ఎలాంటిది లేకుండగా కేవలం బయట మాత్రమే విగ్రహం కనిపిస్తుంది. కానీ కింది నుంచి పై వరకు లోపలి భాగం మొత్తం కూడా పొళ్ళుగా ఉంటుంది, ఖాళీగా ఉంటుంది. అలాంటి విగ్రహాలను పూజలో వినియోగించకూడదు అని శాస్త్రం చెబుతుంది. అంటే విగ్రహం అనేటటువంటిది నిండుగా ఉండాలి, మొదటిది. ఇక రెండవది, కొన్ని విగ్రహాలు కేవలం ప్లేట్ ఆకారంలో ఉంటాయి. అంటే ముందు చూడడానికి భగవత్ రూపం కనిపిస్తుంది, కానీ వెనక మాత్రము ఒక ఫ్లాట్ ప్లాట్ఫామ్ మాదిరిగా ఉంటుంది. అలాంటి విగ్రహాలు కూడా ఉపయోగించకూడదు అనేటటువంటిది శాస్త్ర నియమం ఉన్నది. కాబట్టి అలాంటి విగ్రహాలను మనం ఉపయోగించకూడదు. ఇక మూడవ విషయానికి వస్తే, చాలామంది కూడా తమకు ఆ దేవుడి పైన ఉన్నటువంటి భక్తి ప్రపత్తులతో ఏం చేస్తూ ఉంటారు అంటే, చాలా పెద్ద పెద్ద విగ్రహాలను తీసుకొచ్చి ఇంట్లో దేవతా గృహంలో వాళ్ళు ఉంచుకొని పూజలు చేస్తూ ఉంటారు. శాస్త్రం చెబుతుంది, ఆ యొక్క విగ్రహాలను పెట్టుకోవడానికి కూడా ఒక శాస్త్ర ప్రమాణం మనకు తెలియచేసింది. ఆ ఇంటి యజమాని ఎవరైతే ఉంటారో, ఆ ఇంటి యజమాని యొక్క కుడి చేయి పిడికిని కనుక బిగించినట్టయితే, ఆ విగ్రహం మనం ఆ పిడికిల్లో పట్టుకుంటే, ఆ విగ్రహం పిడికిల్లో మూసుకొని పోయే రకంగా ఉండాలి. పిడికిలి దాటి పైకి రాకూడదు. అంటే అంతకు మించినటువంటి పెద్ద సైజులో ఉన్నటువంటి విగ్రహాలు ఇంట్లో దేవతాగృహంలో పూజకు ఉంచుకోకూడదు అనేది శాస్త్రం మనకొక ఈ సైజుకు సంబంధించినటువంటి ప్రమాణాన్ని మనకు సూచించింది. కానీ చాలామంది కూడా పెద్ద పెద్ద విగ్రహాలను పెట్టుకుంటూ ఉంటారు. కాబట్టి అది సరి అయినటువంటి విధానం కాదు.
ఆ పెద్ద విగ్రహాలు అనేటటువంటివి మఠాల్లో, మందిరాల్లో, ఆశ్రమాల్లో అలాంటి ఆధ్యాత్మిక కేంద్రాలు ఏవైతే ఉంటాయో అక్కడ వాళ్ళు ప్రతిష్ఠించుకొని పూజిస్తారు. ఇంట్లో మాత్రము ఈ పిడికిలి బిగించినట్టయితే పిడికిలి దాటి బయటికి రాకుండా ఉండన సైజులో ఆ చిన్న ప్రమాణంలో ఉన్నటువంటి విగ్రహాలను మాత్రమే మనము ఇంట్లో దేవతా అర్చనకు వినియోగించాలి. చాలామందికి సందేహం కలుగుతూ ఉంటుంది. మరి ఈ విగ్రహాలు అనేటటువంటివి మనము రాగితో ఉన్నటువంటి విగ్రహాలు శ్రేష్టమా? లేదా ఇత్తడితో ఉన్న విగ్రహాలు పెట్టుకోవాలా? బంగారు విగ్రహాలా? వెండి విగ్రహాలా? లేకపోతే స్ఫటికము ఉంటుంది. ఇలాంటిదా? అసలు దేనితో ఉన్నటువంటి విగ్రహాలు మనం పెట్టుకోవాలి అని అంటే, మనకు రాగి విగ్రహాలైనా, వెండి విగ్రహాలైనా, బంగారు విగ్రహాలైనా, ఇత్తడి విగ్రహాలైనా, పంచలోహ విగ్రహాలైనా, స్ఫటిక విగ్రహాలైనా ఏవైనా కూడా మనము ఇంట్లో పెట్టుకొని పూజించడానికి ఎలాంటి అభ్యంతరం అనేటటువంటిది లేదు. కానీ మనం పూజించేటటువంటి విగ్రహం యొక్క సైజ్ అనేది ఖచ్చితమైనటువంటి దానికి ప్రమాణం మనకున్నది. కాబట్టి ఆ ప్రమాణానికి మీరి పెద్దదైనటువంటి ప్రమాణంలో ఉన్నటువంటి అతి పెద్దగా సైజులో ఉన్న విగ్రహాలను పెట్టుకొని పూజించకూడదు అనేది మనకు శాస్త్రం తెలియచేస్తుంది. కాబట్టి మనము ఇంట్లో విగ్రహాలు పెట్టుకునేటప్పుడు తప్పకుండా ఈ జాగ్రత్తలన్నీ కూడా తీసుకోవాలి. అయితే చాలామందికి ఒక సందేహం కూడా రావచ్చు. స్వామి మరి విగ్రహాలేమో మీరొక ప్రమాణం చెప్పారు. పిడికిలి దాటి బయటికి వెళ్ళకూడదు. ఆ పిడికిలికి మించిన సైజు ఉన్న విగ్రహాలు పెట్టుకోకూడదు అనే విషయాన్ని ప్రస్తావించారు. మరి చిత్రపటాల విషయంలో కూడా ఇలాంటి ప్రమాణం ఏదైనా ఉందా అనేటటువంటి సందేహం కలగవచ్చు. ఇలాంటి ప్రమాణము ప్రత్యేకించి ఏదీ లేదు. దానికి ఒక నిర్బంధం అనేటటువంటిది లేదు. మన శ్రద్ధాభక్తుల కొలది, మన సంతోషం కొలది ఏ సైజుకు సంబంధించిన చిత్రపటమైనా మనం పెట్టుకోవచ్చు. దానికి స్థలావకాశం అనేటటువంటిది ఉండాలి తప్పిస్తే ఎలాంటి నిర్బంధం అనేటటువంటిది లేదు అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. చాలామంది ఏం చేస్తుంటారు అంటే విగ్రహాలను తీసుకొచ్చి నేరుగా దేవతా గృహంలో పెట్టి పూజలు చేసుకుంటూ ఉంటారు. అలా చేసినట్టయితే మనం ఏదో షోకేసులో ఒక బొమ్మను పెట్టుకున్నట్టు కానీ పరమాత్ముడి లేదా భగవంతుని యొక్క ప్రతిరూపాన్ని అక్కడ మనం ప్రతిష్ఠించుకున్నట్టు కాదు. దానికి ప్రాణ ప్రతిష్టాపనాది క్రతువులన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా మనం నూతన విగ్రహాలను ఖరీదు చేశాము అంటే సశాస్త్రీయంగా ప్రాణ ప్రతిష్టాపనాది క్రతువులన్నిటిని కూడా పూర్తి చేసుకొని ఆ తర్వాతనే ఇంట్లో మనం ప్రతిష్ఠించుకొని వాటిని పూజిస్తూ ఉండాలి. ఈ విషయం కూడా భక్తులందరూ కూడా దృష్టిలో పెట్టుకొని ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని గనక పూజలు చేసుకున్నట్టయితే రెట్టింపైన ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది. తర్వాత దేవతా గృహము అనేటటువంటిది మనకు ఈశాన్య భాగంలో ఉంటే అత్యంత విశేషము అని శాస్త్రం మనకు తెలియచేస్తూ ఉంది. అట్లాగే ఈ విగ్రహాలు కానీ చిత్రపటాలు కానీ తూర్పు వైపు ముఖం చేసి ఉంచడము లేదా ఉత్తర దిక్కు వైపు ముఖం చేసి ఉంచడము అనేటటువంటిది మనకు శాస్త్రము దిశ నిర్దేశ్యము చేసింది. కాబట్టి చిత్రపటాలు లేదా దేవతామూర్తుల యొక్క విగ్రహాలు అనేటటువంటివి తూర్పు వైపు ముఖం చేసి ఉంచడము లేదా ఉత్తరం వైపు ముఖం చేసి ఉంచడం అనేటటువంటిది ఈ తగు జాగ్రత్తలు మనం తప్పకుండా తీసుకోవాలి. గురువుగారు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. చూశారు కదా! మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ స్నేహితులకి, కుటుంబ సభ్యులకి షేర్ చేయండి. వెంటనే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.